ఆ రోజు నుంచి ఇశ్రాయేలు పతనం అనేది మొదలైంది. కొద్ది సంవత్సరాల్లోనే ఉత్తర రాజ్యం పడిపోయింది. ఇంకొన్ని సంవత్సరాల్లోనే యూదా రాజ్యం కూడా పతనమైపోయింది. అలా ఇశ్రాయేల్ రాజ్యం మొత్తం అన్ని జనుల చేతిలోకి వెళ్ళిపోయింది. అలా ఇశ్రాయేలీలు దేవునికి అవిధేయత చూపించి అన్యుల చేతిలోకి వెళ్ళిపోయి, ఒకటి ఆధ్యాత్మికత చీకటి, రెండు రాజకీయ చీకటిని అనుభవించారు. ఈ కాలంలోని ప్రజలు చెరపట్టబడ్డారు, బంధించబడ్డారు, ఎన్నో బాధలు పడుతూ వచ్చారు. అయితే యేసుప్రభు కాలం వరకు అశ్షూరీయుల తర్వాత బబులోనీయులు, పారసీకులు, గ్రీకులు, తర్వాత రోమన్లు రాజులుగా ఈ రాజ్యాల్ని పరిపాలించినట్లు మనం చూస్తాం. ఇలా ఈ పరిపాలనలో నలిగిపోతున్న చీకట్లో ఉన్న ఇశ్రాయేలీలకి వెలుగుగా తీర్పిచ్చిన దేవుడు కనికరించి నేను మీకు వెలుగునిస్తాను అని యెషయా ద్వారా ఒక వాగ్దానాన్ని చేశారు. ఆ వాగ్దాన ఫలితమే చీకట్లో ఉన్న ఇశ్రాయేలీలందరినీ విడిపించడానికి, మారని చెదిరిపోని ఒక రాజ్యాన్ని స్థాపించడానికి యేసుప్రభు వెలుగుగా గలిలయకి వెళ్ళాడు అని యూదులందరికీ చెప్పడానికి ఈ ప్రత్యేకమైన సంఘటన ఎంచుకుని మత్తయి గారు రాస్తున్నారు.